Hello students, in lecture 4 we discussed about how to solve a non-exact differential equations by making exact using integrating factors. అందులో method 1 inspection method అనేది నేర్చుకున్నాం. So now we are discussing about method 2, that is making a non-exact differential equation exact using integrating factor 1 by mx plus ny. So 1 by mx plus ny ని integrating factor గా తీసుకుని ఒక నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ చేసి సాల్వ్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటున్నాం. సో మెథడ్ 2కి టు ఫైండ్ ఎన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. సో మనకిచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది మెథడ్ 2లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో, ఏ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది తీసుకుంటాం అనేది ఫార్ములా ప్రకారం చూద్దాం. సో ఇఫ్ m ఆఫ్ x, y dx ప్లస్ n ఆఫ్ x, y dy ఈక్వల్ టు 0, దీని జనరల్ ఫామ్ ఏనండి, mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. దాన్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేసి రాసాము. ఈజ్ అన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ mx ప్లస్ ny నాట్ ఈక్వల్ టు 0. సో ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యుండి mx ప్లస్ ny నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ 1 బై mx ప్లస్ ny ఈజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. అంటే ఏమంటున్నారండి, మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలి అంటున్నారు. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యి అండ్ mx ప్లస్ ny అనేది మస్ట్గా నాన్ జీరో ఎలిమెంట్ అయి ఉండాలి. సో నాన్ జీరో వాల్యూ అయి ఉండాలి. సో అప్పుడే కదా 1 బై mx ప్లస్ ny అనేది ఎగ్జిస్ట్ అవ్వగలదు. సో అప్పుడు ఈ 1 బై mx ప్లస్ nyని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటాము. సో నోట్, ఇఫ్ mx ప్లస్ ny ఈక్వల్ టు 0 దెన్ ఒకవేళ ఇది 0 అయిపోయింది అనుకుంటున్నాం. సో 0 అయిపోతే mx ఈక్వల్ టు మైనస్ ny, అంటే m బై n ఈక్వల్ టు మైనస్ y బై x. సో ఇదే ఈక్వేషన్లో రీప్లేస్ చేస్తే దెన్ ద ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 రెడ్యూసెస్ టు ఎలా మారిపోతుందండి, ఇది y dx మైనస్ x dy ఈక్వల్ టు 0. సో ఇంకో ఈ విధంగా మారిపోయింది. అంటే m బదులు n బదులు మైనస్ y x వాల్యూస్ మైనస్ y బై x, అదే m బై n వాల్యూ మైనస్ y బై x రీప్లేస్ చేస్తే సో ఇదిగో ఇలా రెడ్యూస్ అయిపోతుంది. అండ్ ఇట్స్ సొల్యూషన్ ఇది y dx ఈక్వల్ టు x dy చేసి సపరేటింగ్ వేరియబుల్స్ చేసి దాన్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే x బై y ఈక్వల్ టు c. సో సింపుల్గా mx ప్లస్ ny అనేది 0 అయితే బై వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ప్రకారం ఇది సాల్వ్ అయిపోయింది. సో నాన్ జీరో అయినప్పుడు ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటాం. అసలు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటండి, ఒక ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక ఫంక్షన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటాము. సో అది పెట్టి మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ మళ్ళీ అది ఎగ్జాక్ట్ కింద మారిపోతుంది. దాన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్తాం. సో మెథడ్ 2లో వర్కింగ్ రూల్ టు సాల్వ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మెథడ్ 2లో 1 బై mx ప్లస్ ny అన్నాం. సో అది యూజ్ చేసి ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేస్తాము అనేది వర్కింగ్ రూల్ చూద్దాం. సో ఫస్ట్ వన్, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. సో మనకి ఫస్ట్ ఇచ్చారు mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 అనే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. దాన్ని ఈక్వేషన్ 1 అన్నాం. సో ఈ ఈక్వేషన్ 1 ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు అప్లై చేయాలంటే మనం ఇచ్చిన ఈక్వేషన్ కనుక ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాకపోతే, సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేయాలంటే కండిషన్ ఏంటి, m బై y నాట్ ఈక్వల్ టు n బై x అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ నుంచి m వాల్యూ n వాల్యూ రాసుకుని m బై y n బై x క్యాలిక్యులేట్ చేస్తే ఆ 2 వాల్యూస్ కనుక ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తామో అలా సాల్వ్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ కాకపోతే అప్పుడు ద ఈక్వేషన్ అనేది నాట్ ఎగ్జాక్ట్. సో ఇప్పుడు నాట్ ఎగ్జాక్ట్ అయ్యింది. సో మనకి 1 బై mx ప్లస్ ny అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకోవాలి అని ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుందండి, ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్లో ఇది హోమోజీనియస్ ఫంక్షన్ ఈక్వేషన్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇచ్చిన mn ఫంక్షన్స్ అనేవి హోమోజీనియస్ ఫంక్షన్స్ అయి ఉండాలి. సో అదే అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ m అండ్ n ఆర్ హోమోజీనియస్ ఫంక్షన్స్ ఆఫ్ సేమ్ ఆర్డర్. సో రెండు సేమ్ ఆర్డర్ హోమోజీనియస్ ఫంక్షన్స్ అయినప్పుడే డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో అది అబ్జర్వ్ చేస్తాం. సో నెక్స్ట్ ఎప్పుడైతే m అండ్ n అనేవి హోమోజీనియస్ ఫంక్షన్స్ అయ్యి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ నాన్ ఎగ్జాక్ట్ అయ్యిందో అప్పుడు మనం ఏం చేయాలి, ఫైండ్ mx ప్లస్ ny. mx ప్లస్ ny వాల్యూ ఏమైంది అండ్ అబ్జర్వ్ ఇట్.
mx plus ny నాట్ ఈక్వల్ టు 0. సో అది నాన్ జీరో వాల్యూ అయిందా లేదా చెక్ చేస్తాం. సో నాన్ జీరో వాల్యూ అయితే దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1/mx plus ny అని చెప్పి తీసుకుంటాం. సో ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఈ వచ్చిన వాల్యూ తోటి మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ తోటి ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మళ్ళీ అగైన్ మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. దెన్ అప్పుడు ఆ ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఎన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ m1 dx plus n1 dy ఈక్వల్ టు 0. సో అప్పుడు ఆ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కింద మారిపోతుంది అంటే మళ్ళీ మనం చెక్ చేయాలండి. m1 n1 రాసుకుని మళ్ళీ ∂m1/∂y∂n1/∂x క్యాలిక్యులేట్ చేస్తే ఆ రెండు ఈక్వల్ అయ్యాయో లేదో తెలుసుకుంటే అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవునా కాదా అన్నది తెలుస్తుంది. సో అప్పుడు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయిన తర్వాత మనం ఈక్వేషన్ 2ని సాల్వ్ చేసి జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అనేది రప్పిస్తాం. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తాం అలా సాల్వ్ చేస్తాం. దీనికి వచ్చిన సొల్యూషనే వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఏ. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1 చూద్దాం. సాల్వ్ x² y dx minus of x³ plus y³ dy ఈక్వల్ టు 0. సో సొల్యూషన్. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని రాసుకున్నాం. x² y dx minus of x³ plus y³ dy ఈక్వల్ టు 0. దాన్ని ఈక్వేషన్ 1 అన్నాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఏం చేయాలంటే మనం mdx plus ndyతో కంపేర్ చేయాలి. సో అదే రాసాం, కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ mdx plus ndy ఈక్వల్ టు 0. సో ఇక్కడ m వాల్యూ ఎంత, n వాల్యూ ఎంత నోట్ డౌన్ చేసుకున్నాం. సో m ఈక్వల్ టు x² y, n ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x³ plus y³ విత్ మైనస్తో సహా తీసుకోవాలండి. నెక్స్ట్ ∂m/∂y క్యాలిక్యులేట్ చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి x² అనేది కాన్స్టెంట్. సో x² అలా ఉండిపోతే yకి 1. సో అంటే టోటల్ వాల్యూ x². సో nకి విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే xతో చేస్తున్నాం కాబట్టి y అనేది కాన్స్టెంట్ కాబట్టి y³ లో x టర్మ్స్ ఏవి ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి మొత్తం టర్మ్ వాల్యూ ఎంత అయిపోతుందండి, 0 అయిపోతుంది. సో x³ డిఫరెన్షియేషన్ ఏంటి, 3x². సో ఇది -3x² అని వచ్చింది. ∂m/∂y వాల్యూ x² వస్తే ∂n/∂x వాల్యూ -3x² అని వచ్చింది. సో ఈ వాల్యూ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ∂m/∂y అనేది నాట్ ఈక్వల్ టు ∂n/∂x. సో రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్ కాబట్టి ఈక్వేషన్ 1 అనేది ఏ ఈక్వేషన్ అయిందండి, నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 1 ఈజ్ నాట్ ఏ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని చెప్పి రాసుకున్నాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాకపోతే నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన m, n అనేవి హోమోజీనియస్ ఫంక్షన్స్ ఆఫ్ సేమ్ డిగ్రీ అయ్యాయా లేదా చూడాలి. సో ఇక్కడ x² y అండి. సో k² x² ky అంటే k³ వచ్చింది పైకి. సో అలాగే ఇక్కడ k³ x³ ప్లస్ k³ y³ k కామన్ తీసేస్తే బయటికి k³ వచ్చింది. సో k³ రెండు సేమ్ డిగ్రీతోనే ఉన్నాయి. సో m అనేది హోమోజీనియస్ ఫంక్షన్, n అనేది హోమోజీనియస్ ఫంక్షన్. సో m, n హోమోజీనియస్ ఫంక్షన్స్ అయితే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో అదే రాస్తున్నాం. అండ్ ఈక్వేషన్ 1 ఈజ్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇన్ x and y. సో x and y లో హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే మనం ఏం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, mx plus ny వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో అదే తీసుకున్నాం, mx plus ny ఈక్వల్ టు m వాల్యూ రాసుకున్నాం ఇంటూ x మైనస్ ఆఫ్ n వాల్యూ x³ plus y³ ఇంటూ y. సో దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. x² ఇంటూ x అంటే x³ y మైనస్ x³ ఇంటూ y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y³ ఇంటూ y అంటే y⁴ ప్లస్ x³ y మైనస్ x³ y క్యాన్సిల్ అయిపోతే మైనస్ y⁴. సో ఇది నాన్ జీరో వాల్యూ కాబట్టి దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. సో అంటే mx plus ny వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది. దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి, 1/mx plus ny. సో ఏదో తీసుకుంటున్నాం ఈక్వల్ టు 1/-y⁴. సో ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. సో అదే రాస్తున్నాం, మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేస్తే సో ఈక్వేషన్ 1 ఏంటంటే మనకి ఇదిగో x² y dx మైనస్ x³ plus y³ dy ఈక్వల్ టు 0. దీన్ని
ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందండి 1 - 1/y⁴. సో దాంతో మల్టిప్లై చేస్తే సో ఈక్వేషన్ ఎలా మారిపోయింది -x² dx ప్లస్ x³ ప్లస్ 1/y dy = 0. సో దీన్ని ఈక్వేషన్ 2 అన్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 అనేది కూడా mdx ప్లస్ ndy ఫామ్లో ఉంది. సో ఆల్రెడీ m n అనే వేరియబుల్స్ వాడేసాం కాబట్టి సో కొత్తగా m1 n1 అని చెప్పి యూజ్ చేసుకుంటున్నాం. సో ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ m1 dx ప్లస్ n1 dy = 0. సో ఇక్కడ m1 వాల్యూ ఎంతో రాసుకుంటున్నాము, n1 వాల్యూ ఎంతో రాసుకుంటున్నాం. సో m1 ఎంత అండి -x²/y³. సో n1 x³ ప్లస్ 1/y. సో 2 రాసుకున్నాం. ఇప్పుడు m1ని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే -x² కాన్స్టెంట్ కాబట్టి -x² అలాగే ఉండిపోతుందండి. 1/y³ డిఫరెన్షియేషన్ ఏంటండి -3/y⁴. సో మైనస్ ఇంటూ మైనస్ అది ప్లస్ అయిపోయి 3x² అనేది ∂m1/∂y వాల్యూ వచ్చింది. సో అలాగే n1కి విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే y కాన్స్టెంట్ కాబట్టి ఫస్ట్ టర్మ్లో 1/y⁴ కాన్స్టెంట్ x³ 3x². సో మొత్తం టోటల్ వాల్యూ 3x²/y⁴ ప్లస్ 1/yలో అసలు x టర్మ్సే లేవు కాబట్టి సో డిఫరెన్షియేషన్ మొత్తం 0. సో ∂n1/∂x వాల్యూ వచ్చి 3x²/y⁴ వచ్చింది. సో ఇప్పుడు ∂m1/∂y ∂n1/∂x రెండు వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వల్గా వచ్చాయి. సో ఇదిగో అదే రాసాం ఇంప్లైస్ ∂m1/∂y = ∂n1/∂x. Therefore ఈక్వేషన్ 2 ఈజ్ ఎగ్జాక్ట్. సో మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకుని ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో ఈక్వేషన్ని 1ని మల్టిప్లై చేస్తే ఫామ్ అయిన ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయ్యింది. సో ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ ఫార్ములా, ఎగ్జాక్ట్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటో అదే ఫార్ములా. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటండి ఇంటిగ్రల్ m1 dx y కాన్స్టెంట్ ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ కంటైనింగ్ x n1 dy = c. సో m1 ఫంక్షన్ ఏంటో దాని వాల్యూ రాసుకున్నాం ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ కంటైనింగ్ x n1లో x లేని పదాలు. సో n1లో x లేని పదాలు అంటే ఏంటండి ఈ ఫస్ట్ టర్మ్లో x ఉంది కాబట్టి సెకండ్ టర్మ్లో x లేదు కాబట్టి 1/y మాత్రమే వస్తుంది. సో ఇదిగో 1/y ఒకటే రాసాం dy = c. ఇప్పుడు y కాన్స్టెంట్గా ట్రీట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి అంటే 1/y³ మొత్తం కాన్స్టెంట్. సో x²కి ఇంటిగ్రేషన్ ఏంటండి x³ 3. సో ఇదిగో -x³ ప్లస్ 1/yకి ఇంటిగ్రేషన్ log y ఇక్కడ కాన్స్టెంట్లు మనం సూటబుల్ ఫామ్లో తీసుకోవచ్చు కాబట్టి దాన్ని log c కింద అసంప్షన్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో దాన్ని log c అనుకున్నాం. సో ఇప్పుడు -x³ రైట్ హ్యాండ్ సైడ్ పంపించేసి log cని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేస్తున్నాం. సో అంటే log y - log c = x³ మరి log y - log c అంటే log of y/c రాసుకోవచ్చు కదండి. ఇదిగో log of y/c = x³ ఆల్రెడీ మనకు తెలుసు a = log x అన్నాం అనుకోండి e పవర్ a = x కదా. సో ఇక్కడ బేస్ e ఉంటుంది కాబట్టి లాగ్కి ఈకి ఈ x³ అనేది పవర్కి రైస్ అయ్యి y/c వాల్యూ దానికి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ y/c = e పవర్ x³ c కూడా రైట్ హ్యాండ్ సైడ్ పంపించేస్తే y = c e పవర్ x³ సో దీన్ని సింప్లిఫై చేసాం. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇది ఒక నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని 1/mx + ny ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో ఎగ్జాక్ట్ చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. సో మీరు ఈ 3 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. సో నెక్స్ట్ 1/mx - ny అంటే దట్ ఈస్ మెథడ్ 3లో ఎలా సాల్వ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.